భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిర్వహించిన గ్రామసభ ఏర్పాటు తీరు సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన అనేక మంది మహిళలు అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వినతి పత్రాలతో వచ్చిన ప్రజలు అధికారులకు ఇవ్వలేక తిరుగుముఖం పట్టారు. 20 వార్డులలో సుమారు 80,000 జనాభా కలిగి ఉన్న అతిపెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న భద్రాచలంలో గ్రామసభ ఆశలపై నీరుగార్చినట్లు ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచల వాసులు అనేక సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వస్తే 100 మందికి కూడా సరిపోని విధంగా ప్రాంగణం ఇబ్బందికరంగా తయారైందని ప్రజలు వెనుతిరిగారు. పట్టణంలో గ్రామంలో గ్రామ సభని పెట్టారు. 1,00,000 మంది, 2,000 మంది, 3,000 మంది జనాభా ఉన్న టైంలో చిన్న ఇటుకల పంచాయతీ ఆఫీస్ దగ్గర ఈ గ్రామ సభ పెడితే ఈ జనమంతా ఏమవుతాడు? ముసలు మొక్కలు చాలా మంది వచ్చారు. మంచి తోసుకుంటూ పోతున్నారు కాబట్టి వాళ్ళకు మంచినీళ్ళు లేవు, వాళ్ళు తీయడానికి అవకాశం లేదు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఖాళీ ప్లేసులు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ జనమంతా వస్తారు, వాళ్ళ కష్టకాలు చెప్తారు. ఆధార్ కార్డు లేదు అంటారు, ఇతరమ్మ కాలనీ లేవు. ఇదంతా గ్రామ సభ అనేది మీటింగ్లో చెప్పారు. ప్రతి కాలనీకి బండి చెప్పారు. ఇంత జనాభా వచ్చిన కాడ జనం ఎంతమంది ఉందంటే దిక్కులేని జనం ఇప్పుడు కనీసం అంటే మనిషి మీద తోసుకుంటూ పోతున్నారు. అలాంటి చోట పెట్టి ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది? చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాల్లో పంచాయతీ ఆఫీస్ వాళ్ళు సర్వే చేసి అక్కడ గ్రామ సభ చెప్తే ఈ గ్రామ సభ బాగా జరుగుతుంది. కాబట్టి ఇది తూపు మంత్రంగా నడుస్తుంది. కాబట్టి ఈ జనం వల్ల కష్ట సుఖాలు ఎవరు చెప్తున్నారో, ఎవరు పోతున్నారో, ఎవరికి సంబంధాలు లేకుండా నడుస్తూ ఉన్నాయి.